ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారము ఇవ్వబడింది అని ఆయన చెప్తున్నారు. ఈ లోకంలో మనుషులు లేదంటే క్రీస్తును అంగీకరించినటువంటి వారు ఆయన యొక్క అధికారం ఏంటి అనేది చాలామంది ఏం చేయలేకపోతున్నారంటే గుర్తించలేకపోతున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన శతాధిపతి. ఆయన శతాధిపతి అంటే 100 మంది సైన్యానికి ఆయన అధికారి. 100 మందికి ఒక నాయకుడిగా ఉంటున్న ఆ వ్యక్తి ఆయన ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని ఆయన గుర్తించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు యొక్క అధికారాన్ని ఆయన గుర్తించి యేసు ప్రభు దగ్గరికి ఒక దినాన్ని వచ్చి ఆయన ఏమంటాడంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శతాధిపతి ఎవరి కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే, తన దగ్గర పనిచేస్తున్నటువంటి తన పనివాడి కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నా దాసుడు శరీరంలో పక్షవాతం అనేటువంటి వ్యాధితో ఇంటి దగ్గర పడి ఉన్నాడు, తనని బాగు చేయమని ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు, ఆయన వేడుకున్నాడట. వేడుకోవటం అంటే అర్థం ఏంటంటే ప్రార్థించటం, విజ్ఞాపన చేయటం, మొర్ర పెట్టుకోవటం అని అర్థం. తన కొరకు తను ప్రార్థన చేయలేదు, తన యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేయలేదు, తన బంధువుల కొరకు ప్రార్థన చేయలేదు. కానీ ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేశాడంటే, తన దగ్గర పని చేస్తున్నటువంటి ఒక పనివాని కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతముతో తన ఇంటిలో పడి ఉన్నాడని ప్రభు దగ్గర వేడుకున్నట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆయనకి ఏముందంటే ఇతరుల పట్ల ఒక మంచి ప్రేమ కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తుకు కలిగిన మనసు ఆయనకుంది. కాబట్టి ఆయన వచ్చి ఏం చేశాడంటే, ప్రభువా, నా దాసుడు బాధతో లేదంటే పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మొరపెట్టుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన యేసు ప్రభు ఆలకించి వెంటనే ఆయన ఏమంటాడంటే, యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరచెదను అని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను అనెను. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూశాడు. తన కొరకు, తన యొక్క బిడ్డల కొరకు కానీ తను అడగకుండా నిస్వార్థంగా తన దాసుడు కొరకు ప్రభు దగ్గరకు వచ్చి మొర్ర పెట్టిన ఆ మొర్రను చూసి యేసు ప్రభు యొక్క హృదయము స్తంభించబడింది, కదిలించబడి ఆయన ఏమంటాడంటే, ప్రభు వెంటనే చెప్తాడు, పద ఆ వ్యక్తిని బాగు చేద్దాం, ఆ వ్యక్తి దగ్గరికి నేను వస్తాను అని ఆ శతాధిపతితో అంటే, ఆయన అంటాడు శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి నేను అంత గొప్పవాడినేమే కాదు, నేను అంత యోగ్యుడినేమే కాదు. ఇక్కడ మనకేం కనబడుతుందంటే తగ్గించుకునేటువంటి స్వభావము కనబడుతుంది. కొంతమందిలో ఈ స్వభావం ఉండట్లేదు. ఈ లోకంలో మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదిగే కొద్ది ఏమై ఉండాలి, ఒదిగి ఉండాలి, తగ్గించుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ప్రభు మనకి ఆశీర్వదించిన కొలది, మనల్ని అన్ని విషయాలు అభివృద్ధి చేసిన కొలది ఇంకా మనము లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు ఆ శతాధిపతి యొక్క ఆ మనసును చూశాడు, తనలో ఉంటున్నటువంటి ఆ విశ్వాసాన్ని చూశాడు. చూసి ఆయన ఏమంటున్నాడంటే, పద నేను కూడా వస్తాను, ఆ వ్యక్తిని బాగు చేస్తాను అన్నప్పుడు ఆ శతాధిపతి ఏం చెప్తాడంటే, ప్రభువా, నీవు నా ఇంటికి రావడానికి నేనంత గొప్పవాడిని కాదు, నేనంత ఉత్తముడు కాదు, నీవు ఏం చేయాలి అంటే మాట మాత్రము సెలవిస్తే చాలు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మాత్రమే సెలవిస్తే చాలు అనే విషయాన్ని చెప్తాడు. అంటే తనకున్న విశ్వాసం ఏంటంటే ప్రభు మాట చెప్తే జరిగిపోతుంది. ఈయన అంత విశ్వాసంలోకి ఎలాగ వెళ్ళగలిగాడంటే, ఆది కాండంలో మనకి జరిగినటువంటి సంఘటన మనం ఎరిగి ఉన్నాం. ఏంటి అంటే, దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు మాట ద్వారా చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం అగును గాక,
భూమి అగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు అగునుగాక అన్నప్పుడు అవన్నీ కూడా తయారు చేయబడ్డాయి. జంతువులు కూడా మాటతోనే సృష్టించబడ్డాయి. చెట్లు, మరి భూమి మీద పాకు పురుగులు ఇవన్నీ కూడా కేవలం ప్రభు యొక్క మాట ద్వారా మాత్రమే క్రియేట్ చేయబడ్డాయి, సృష్టించబడ్డాయి. ఈ విషయాన్ని ఎవరు గుర్తించారంటే ఈ యొక్క శతాధిపతి గుర్తించాడు. అంటే యేసు యొక్క సామర్థ్యాన్ని, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ శతాధిపతి గుర్తించి ఆయన ఎంత గొప్ప వ్యక్తో లేదంటే గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడో ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, ప్రభువా కేవలం నువ్వు మాట చెప్తే చాలు ప్రభువా, జరిగిపోతుంది అన్న విషయాన్ని, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్న విషయాన్ని ప్రభుతో చెప్తాడు. అంతేకాదు కానీ ఇందాక మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రకారం ఆయన పరలోకంలోని భూమి మీద ఆయనకి సర్వాధికారం ఇవ్వబడ్డది అన్న విషయాన్ని, ఆయన సర్వాధికారి అయిన దేవుడని ఎవరు ఎరిగి ఉన్నారంటే ఈ శతాధిపతి ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈ శతాధిపతి ఏమంటాడంటే, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను అంత పాత్రును కానని చెప్తూ, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్తూ, నేను కూడా ఆయన అంటాడు, నేను కూడా ఈ భూమి మీద చిన్న అధికారాన్ని కలిగి ఉన్నాను, ఒక 100 మందికి నాయకుడిగా ఉన్నాను. నేను కలిగిన ఆ చిన్న అధికారంలోనే ఒక వ్యక్తిని ఇటు రా అంటే వస్తాడు, ఒక వ్యక్తిని అటు వెళ్ళమంటే వెళ్ళిపోతాడు. అంటే నా కింద పనిచేసిన 100 మంది ఎవరైతే ఉన్నారో వారు నా ఆధీనంలో ఉన్నారు. వారు నేను ఏది చెప్తే చేస్తారు. నేను కూర్చోమంటే కూర్చుంటారు, నేను నిలవబడమంటే నిలబడతారు, నేను ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తారు, ఏదైనా చెప్తే అది చేస్తారు. మరి నాకున్న ఈ చిన్న అధికారంలోనే నేను చెప్పిన దాన్ని వాళ్ళు చేయగలిగితే నీవు సార్వభౌమాధికారివి, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలోను భూమి మీద నీకు అధికారం ఇవ్వబడ్డది, నువ్వేదైనా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా దాసుడికి ఒక మాట చెప్తే చాలు, ప్రభువా ఆ వ్యక్తిని స్వస్థపరచబడగోరుచున్నావా అని గుడ్డివాడిని అడిగినట్టు నా దాసుని కూడా స్వస్థపడమని ఒక మాట చెప్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఇక్కడ ఈ యొక్క శతాధిపతి ప్రభు యొక్క అధికారాన్ని, ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ ఆయన యొక్క శక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఆశ్రయించలేకపోతున్నాము, గుర్తించలేకపోతూ ఉన్నాము, ఆయన మీద మనము ఆధారపడలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి వెంటనే మనకు ప్రతిఫలం రాకపోతే ప్రభువుని మనం ఒక చేతకాని వాడిగా, లేదంటే ఒక ఆ శక్తి లేనటువంటి వాడిగా మనం ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాము. అది చాలా బాధాకరమైనటువంటి విషయము. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏదైనా చేయగలరు. ఆయన సముద్రమును గద్దిస్తే సముద్రం ఏమైపోయిందండి? నిర్మలం అయిపోయింది. తుఫాను గద్దిస్తే తుఫాను ఆగిపోయింది. ఆయన నీటిని ఏం చేశాడంట? మూట కట్టాడు. ఆకాశాలను ఆయన ఏం చేశాడు? జానతో కొలిచాడు. భూమిని ఆయన ఏం చేశాడు? వేలాడదీశాడు. ఇంత పెద్ద భూగోళాన్ని, ప్రపంచమంతా, ఇక్కడ అనేకమైన దేశాలు ఉన్నాయి కదా, ఇంతమంది ప్రజలు, ఇన్ని ఇల్లులు, ఇన్ని రకాల వాహనాలు, ఇవంతా దీని మీద ఉంది. ఇంత పెద్ద భూమిని ఆయన ఏం చేశాడంటే శూన్యంలో ఆయన వేలాడదీశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఏ ఆధారము లేకుండా ఆయన నిలవబెట్టగలిగాడంటే ఎంత శక్తి కలిగిన దేవుడో ఒకసారి మనము ఆలోచన చేయాలి. కాబట్టి మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, మనకి ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఆయన తీసివేయడానికి సామర్థ్యము కలిగిన దేవుడని మనం ఏం చేయాలి? నమ్మగలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శతాధిపతి యేసు యొక్క గొప్పతనాన్ని, యేసు యొక్క సామర్థ్యాన్ని ఆయన ఏం చేశాడంటే గుర్తించాడు, నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టే దేవుడు వారి జీవితంలో కార్యాన్ని జరిగించాడు. శతాధిపతి ఎప్పుడైతే తన యొక్క నాయకత్వం కొరకు చెప్పాడో యేసు ప్రభు వారు వెంటనే ఏమంటాడంటే, ఆ మాట మనం చూసినట్లయితే, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నీ ఎవరికైనాను నీ అంత విశ్వాసం ఉన్నట్టు
నేను చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచూ ఉన్నాను అన్నో. హల్లెలూయా. యేసు ప్రభు వెనకాల గుంపు ఉంది. ఆ గుంపును చూసి ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా వెనకాల వీళ్ళందరూ వస్తూ ఉన్నారు, కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు, ఆ రోజు నన్ను వెంబడిస్తూ ఉన్నారు, నేను చేసిన కార్యాలు చూస్తూ ఉన్నారు, నేను చేసిన మేలు చూస్తున్నారు, నేను చేసిన అద్భుతాలు చూస్తున్నారు. కానీ నా వెనక వచ్చిన వాళ్ళకి నీకు ఉన్నంత విశ్వాసము లేదు అన్న విషయాన్ని ఇక్కడ ఈ శతాధిపతితో చెప్తున్నాడు. ఇశ్రాయేల్లో నీకున్నంత విశ్వాసము ఇంతవరకు ఎవరికి ఉండుట నేను చూడలేదు అనే మాట చెప్పి ఆయన ఏమన్నాడంటే, నీవు కోరుకున్నట్టే, నువ్వు చెప్పిన ప్రకారమే నీ దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగించాలంటే మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆయన సర్వభౌమాధికారి అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన శక్తిని ఏంటో మనం గుర్తించాలి. ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనం గుర్తించగలిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం కేవలం నామకార్థపు క్రైస్తత్వంగా మనం ఉండకూడదు, కానీ ప్రభు సన్నిధికి ఫార్మాలిటీ కొరకు మనం రాకూడదు. ఆచారబద్ధమైనటువంటి ఆ క్రైస్తవులుగా మనం మిగిలిపోకుండా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అని మనం ఏం చేయగలగాలంటే నమ్మగలగాలి. ఒక మాట నేను చెప్పి మన వాక్యాన్ని నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన వెతికి వారికి ఫలము దయచేయవాడని నమ్మవల్లి కదా అని వాక్యంలో ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడని మనం నమ్మాలి. ఎంతమంది ఉన్నారు అనేది ఆయనకి అనవసరం, కానీ వాక్యం చెప్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీవిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన మధ్య ఆయన ఉన్నాడు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు అన్న విశ్వాసంతో మనం జీవించగలిగితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అనేకమైన కార్యాలు ఆయన జరిగిస్తాడు. కాబట్టి శతాధిపతి యేసు ప్రభు యొక్క శక్తి ఏంటో ఆయన ఎరిగిన వారిగా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమె